హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 53వ భాగాన్ని వినేద్దాం. శౌర్య మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ధాత్రి ఆలోచించాలా శౌర్య అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే శౌర్య ధాత్రి చేయి పట్టుకుని ఆపుతాడు. ఆమె ఆగి శౌర్య వైపు చూడగానే, నీపై శివరామన్ సార్ని చంపావు అని నిందని తుడిచేయడానికి, అలాగే ఆ అమ్మాయిల డెత్కి ఆ వలియరిగాడికి అసలు ఈ కథ అంతా వాడే కదా రచించింది. దీన్ని తిప్పి రాయడానికి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? గెలవగలను అనే నమ్మకం ఉందా? ఉంటే చెప్పు. నువ్వు అన్నట్టు రేపే ఈ కేసుని కోర్టులోకి తెచ్చే పూచి నాది. ఏం చేసైనా రప్పిస్తా. చెప్పు ధాత్రి, నువ్వు గెలవగలవు అనే నమ్మకం ఉందా అంటూ తన భుజాలు పట్టుకుని అడుగుతాడు శౌర్య. ధాత్రి కళ్ళెత్తి శౌర్య కళ్ళలోకి చూస్తూ, మనమే గెలుస్తాం. అన్నింటికీ నేనే సమాధానం చెప్తాను. నా తరపున వాదించే లాయర్ కూడా వద్దు అంటుంది. కానీ ఆ మాటలకి ధాత్రి అంటాడు శౌర్య. చెప్పాను కదా శౌర్య, మనదే గెలుపు. అది నేను రాసేశాను, సో అదే జరుగుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పి, త్వరగా ఆ పనిలో ఉండు శౌర్య, నాకు చాలా వర్క్ ఉంది, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. శౌర్య తలోపుతాడు. ధాత్రి మాటల్లో అమాయకత్వాన్ని చూస్తాడు, కానీ మొదటిసారి తన మాటల్లో ఏదో తెగింపు కనిపిస్తుంది. తన కళ్ళల్లో భయం లేదు, ఏదో తెలియని అంతర్మదనం. ఏమై ఉంటుంది అనుకుని ఫోన్ చూస్తే వచ్చిన డీటెయిల్స్లో హేమంత్కి వలేర్కి మంచి బాండ్ ఉందని అర్థమవుతుంది. ఇద్దరు కలిసి ఏదో చెత్త పని చేస్తుంటారు అనుకుంటాడు. ధాత్రి ఆలోచనలతో పగిలిపోతున్న తన తలని పట్టుకుని తన పనిలో తను ఉండగా దూరంగా బకెట్లో ఉన్న వాటర్ కనిపిస్తాయి. వెంటనే వెళ్ళి వాటిని తన తలపై పోసుకుని ఊపిరి పీల్చుకుని అలానే వచ్చి తన పని తను చేసుకుంటుంది. మార్నింగ్ తాన్యా లేచేసరికి హర్ష పక్కన కనిపిస్తాడు. తాన్యా కదలటం వల్ల తన చేయి పట్టుకుని ఉన్న హర్ష లేచి, ఎలా ఉంది తాన్యా అంటాడు. నా ఓకే అంటుంది తాన్యా. సరే ఇంట్లో డ్రాప్ చేయనా అని అడుగుతాడు. తాన్యా చిన్న స్మైల్ ఇచ్చి, తేజ్ రామ్ ఎక్కడా అని అడుగుతుంది. వాళ్ళు నిన్న నైటే వెళ్ళిపోయారు అంటాడు హర్ష. అవునా, నా మొబైలు అని అడుగుతుంది. హర్ష తీసిస్తాడు. తాన్యా తేజ్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుంది. తేజ్కి అర్థమై, ఇప్పుడే వస్తున్నాను తాన్యా, త్వరగా రా అంటుంది తాన్యా. తనెందుకు, నేను తీసుకుని వెళ్తానులే అంటాడు హర్ష. తాన్యా నవ్వి పర్లేదు అంటుంది. ఏం కాదు తాన్యా, లే అంటూ సపోర్ట్ ఇస్తూ నిలబడ్డాడు హర్ష. తాన్యా సరే అంటూ తేజ్కి రావద్దులే, హర్ష డ్రాప్ చేస్తాడు అని మళ్ళీ కాల్ చేసి చెప్తుంది. నీకు ఓకేనా అంటాడు తేజ్. హా అంటుంది తాన్యా. సరే అంటాడు తేజ్ కూడా. హర్ష తాన్యాని కారులోకి తీసుకుని వెళ్తాడు. తాన్యా థ్యాంక్ యూ అని తన గాయంపై చేయి పెట్టుకుని చెప్తుంది. ఇట్స్ మై డ్యూటీ అని కాసేపు సైలెన్స్ తర్వాత ఒకటి అడగనా అంటాడు. అడుగు హర్ష అంటుంది. ఆ రోజు తర్వాత మళ్ళీ నా అభిప్రాయం కూడా ఎందుకు అడగలేదు నువ్వు అంటాడు హర్ష. ఎందుకంటే అది పూర్తిగా నీ ఇష్టం. నా ఇష్టం నేను చెప్పాను నీకు. నచ్చితే ఓకే అంటావు, లేదంటే నా లైఫ్ నాదే, చాలా కూల్గా చెప్తుంది తాన్యా. నా అభిప్రాయం తెలుసుకోవాలని లేదా అంటాడు. నీకు చెప్పాలని ఉంటే చెప్పు, అది ఏదైనా నేను సిద్ధమే వినడానికి అంటుంది. మా అమ్మ నాన్నలకి చెప్పేస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటాడు హర్ష. తాన్యా చిన్న స్మైల్తో చూసి, ఈ టైంలో ఇలా చెప్పటం రాంగ్ ఆర్ రైట్ నాకు తెలియదు. ఆ రోజు నా మనసు కనిపించింది, సో పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాను, కానీ అంటూ ఆగుతుంది తాన్యా. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాలయర్కి మార్నింగ్ ఆపరేషన్ జరగడంతో 10ంటికి కళ్ళు తెరుస్తాడు. తెరిచిన వెంటనే గోవర్ధన్ అని అరుస్తాడు గట్టిగా. డాక్టర్, మీకు ప్రమాదం, అలా అరవకూడదని చెప్తున్నా కూడా వినడు. బట్ వాలయర్ ఆ డాక్టర్తో గోవర్ధన్ని పిలువు అని అంటాడు. ఆ డాక్టర్ సరే సార్ అని గోవర్ధన్ని పిలుచుకుని వస్తాడు. గోవర్ధన్ వచ్చి అన్నా అనగానే, నన్ను ఈ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేసావురా? గోవర్ధన్ వాలయర్ కోపానికి భయంగా చూస్తూ, నిన్ను పొద్దునన్నా అంటాడు. మీరు ప్రశాంతంగా ఉండండి అంటాడు డాక్టర్. ప్రశాంతత అది ఎక్కడికో పోయింది అంటూ బెడ్ మీద నుంచి లేస్తుంటాడు వాలయర్. సార్ మీరు లేవకూడదు అంటాడు డాక్టర్. వాలియర్ నిలబడి, నా బాడీ ఉక్కు, ఏం కాదు అని డాక్టర్ని తోసుకుని బయటకు వస్తూ గోవర్ధన్తో, ఈరోజు ఉదయానికి దాని జీవితాన్ని కాలరాయాలి, అలాగే ఉన్న నిజాన్ని భూస్థాపితం చేయాలి అనుకుంటే కాలం ఇలా తిరగబడింది ఏంటి గోవర్ధన్ అంటాడు. గోవర్ధన్ కూడా, అదేమో కానీ అన్న, బాబు వచ్చాడు, ఆ ఆఫీసర్ని ఏదో చేస్తానని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు అంటాడు. వాలియర్ నోట్లో చుట్ట పెట్టుకుని వెలిగించుకుని తన పంచిని మడత పెట్టుకుని కట్టుకుంటూ కారులోకి ఎక్కుతాడు ఓ రేంజ్లో. అన్న బాబు గురించి అంటాడు గోవర్ధన్. వాడిని నేను తెచ్చుకుంటారా ఎక్కడున్నా అని అలా వెళ్తూనే ఒక వ్యక్తికి కాల్ చేసి
తన కొడుకు ఫోన్ ఉన్న లొకేషన్ చెప్పమని అడగగా అతను ఒక హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు. వలియర్ ఆ కాల్ కట్ చేసి ఫాస్ట్గా హాస్పిటల్ ముందు కారు ఆపి నోట్లో ఉన్న కొద్ది చుట్టని బయటికి విసిరేసి, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, నువ్వు కారుని సిద్ధంగా ఉంచు, బాబుని తీసుకుని నేను వస్తాను అంటాడు. అన్నా నీ హెల్త్ అంటాడు గోవర్ధన్. ఎవడు ఏం చేయలేడురా ఈ వలయర్ని అని కారులో ఉన్న ఒక తెల్లటి కర్చీఫ్ని తీసుకొని ఫేస్కి కట్టుకుని హాస్పిటల్లోకి వచ్చి వెతుకుతూ ఉంటాడు వలయర్. వలయర్ అడుగు పెట్టిన సమయంలోనే విల్లార్కి స్పృహ వస్తుంది. అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తుంటే అక్కడున్న సెక్యూరిటీ అతన్ని పట్టుకుని ఆపుతూ ఉంటారు. సో ఆ ఫ్లోర్ అంతా గోలగోలగా ఉంటుంది. అది గమనించిన వలియర్ ఆ ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడున్న 6 తమ బలమంతా ఉపయోగించి విలార్ని ఆపుతూ ఉండగా వలియర్ అక్కడికి వస్తాడు. వాళ్ళు ఫేస్ టర్న్ చేసి చూసేసరికి తన దగ్గరున్న గన్ తీసి 6 రెప్పపాటులో కాల్ చేస్తాడు. వాళ్ళు స్పాట్ డెడ్. పాయింట్ బ్లాక్లో షూట్ చేస్తాడు. విలార్ నవ్వుతూ అయ్యర్ అని వలియర్ని చేరి హగ్గిచ్చి, ఆ ఆఫీసర్ బాగా పొగరుగా ఉన్నాడు, మనిద్దరం ఉన్నాం కదా అది దించడానికి అని వలియర్ తన తలకైన గాయాన్ని చూసి ఇదెలా తగిలింది అంటాడు. విలార్ గుర్తు చేసుకుంటాడు కానీ తనకేం గుర్తుకు రాదు. వలియర్కి కొడుకుకి ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించి సరే వదిలే పద అని తీసుకుని వెనుతిరగకుండా వెళ్తాడు. ఏదో కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళిన గౌతమ్ తిరిగి వస్తాడు. వాళ్ళిద్దరిని చూసి గన్ గురి పెడతాడు. వలియర్ విలార్ ఇద్దరు ఒకరినొకరు చూసి కన్నింగ్ నవ్వుకొని వలియర్ 1/2 సెకండ్లో గౌతమ్ గన్ను పెట్టుకుని చేతిని పట్టుకుని విరిచేస్తూ ఆ చేతి భుజం మీదనే గట్టిగా పంచిచ్చి వెంటనే గౌతమ్ చేయి వదిలేస్తాడు. గౌతమ్ గన్ను వదిలేసి ఆ నొప్పితో ఆ భుజంపై వేరే చేయి వేసి నిలబెడితే విలార్ రెచ్చిపోయి తన కాళ్ళతో గౌతమ్ ఫేస్ మీద ఎగిరి తంతాడు. విలార్ వచ్చి ఫోర్స్కి ఆ దెబ్బకి గౌతమ్ పక్కన పడిపోయి మళ్ళీ లేచి విలార్ మీదకి వస్తుంటే వలియర్ గౌతమ్ ముందుకొచ్చి గొంతు పట్టి పైకి లేపి గోడ కంటించి మాతో పెట్టుకుంటే చావుకి అర్జీ పెట్టుకున్నట్టే అని ఇంకో చేయి చాచుతాడు. విలార్ కింద పడి ఉన్న గౌతమ్ గన్ని ఇస్తాడు. ఎందుకంటే వలియర్ గన్లో బుల్లెట్స్ లేవు కాబట్టి. వలియర్ గన్ను తీసుకుని గౌతమ్ని అలానే పట్టి ఉంచి 2 బుల్లెట్ని అతని 2 చేతులపై కాల్చగా గౌతమ్ నొప్పికి అరుస్తాడు. వలియర్ నవ్వుతూ ఇంకో 2 బుల్లెట్లు ఉండడంతో గౌతమ్ పొట్టలో కాల్చేసి అలా వదిలేస్తాడు. దెబ్బకి గౌతమ్ రెక్కలు తెగిన పక్షిలా కింద పడిపోగా వలియర్ నవ్వుతూ విలార్ భుజంపై చెయ్యి వేసుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వీళ్ళు వెళ్ళటం చూసిన డాక్టర్ లోనికి చూస్తే 6 ఆఫీసర్స్ చనిపోయి ఉంటారు. గౌతమ్ మాత్రం కొన ఊపిరితో ఉంటాడు. వెంటనే ఆక్సిజన్ పెట్టి బెడ్పై పడుకోబెట్టి బ్లడ్ ఎక్కువ పడకుండా ఒక ఇంజెక్షన్ ఇచ్చి బుల్లెట్స్ తీసేస్తూ సెలైన్ కూడా పెట్టేస్తాడు. కాసేపటికి గౌతమ్ పల్స్ చెక్ చేస్తుంటాడు. శౌర్య దాత్రి కోసం ఆలోచించి ఎలా కేసుని రేపే కోర్టుకు తీసుకుని వెళ్ళాలా అని ఆలోచించి వెంటనే తన చీఫ్ని కాంటాక్ట్ అవుతాడు. ఆ చీఫ్ అయ్యే పనినా శౌర్య అని అనేస్తారు. శౌర్య నిరాశగా కాల్ కట్ చేసి కూర్చుని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా వెంటనే విదర్ యొక్క ఫాదర్కి కాల్ చేస్తాడు. ఆయన శౌర్య మాటలు విని బీ కూల్ శౌర్య, చనిపోయింది ఓ సైంటిస్ట్, కానీ ఇంతవరకు కేసు ముందుకెళ్ళలేదు. మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని. ఆ శివరామన్ గారి బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరో ఒకరు కేసుని కోర్టుకి ఇచ్చు. అలాగే అతని హైప్ ఉంటే రేపే ఈ కేసుని కోర్టులో సబ్మిట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థింక్ శౌర్య. శౌర్య హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అనుభవం నాకు చాలా హెల్ప్ అయింది ఈరోజు అని కాల్ కట్ చేసి శివరామన్ గారికి బంధువులు లేరు, ఫ్రెండ్స్ అంటే ఎస్ అని వెంటనే ఎవరికో కాల్ చేసి కాసేపటికి ఒక ప్లాన్తో రెడీ అయి ఉంటాడు. ఇలా ప్లాన్ చేస్తున్నప్పుడే విలార్ గుర్తుకొచ్చి వాడు స్రోలోకి వచ్చాడా, ఎలా ఉందో అక్కడ అని గౌతమ్కి కాల్ చేస్తాడు. గౌతమ్ పల్స్ చెక్ చేస్తుంటే కాల్ రింగ్ అవడం చూసిన డాక్టర్ కాల్ లిఫ్ట్ చేసి శౌర్య మాటలు విని జరిగిన విషయం చెప్పేస్తాడు. శౌర్య షాక్ అవుతాడు. వెంటనే తన కళ్ళ ముందుకి హేమ అంటే గౌతమ్ వైఫ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్. ఈ టైంలో నా వల్ల గౌతమ్ గాడు అని అలానే ఆగిపోయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కోసం బయటికి పరిగెడతాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. శౌర్య చెప్పడంతో టాప్ మోస్ట్ సైంటిస్ట్ అయిన చంద్రం గారు అంటే శివరామన్ గారిని చాలా అభిమానించే వ్యక్తి అయిన తనకి తెలిసిన కమిషనర్కి ఆయన డెత్ విషయమై ఏ అప్డేటు లేనట్టు ఇందులో ఏమైనా మతలబులు చేస్తున్నారేమో అని సందేహిస్తూ త్వరగా కేసుని కోర్టుకు తేవాలని కంప్లైంట్ ఇస్తారు. అలాగే డీజీపీని కాంటాక్ట్ అవుతారు. దానితో ఆ కమిషనర్ కేసు ఫైల్ చేస్తారు. అలాగే శౌర్య వాళ్ళ చీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇలా రేపు ఎటువంటి పరిస్థితులైనా మీరు నిందితురాలని కోర్టులో హాజరుపరచాలని, అలాగే అక్కడ న్యాయ అన్యాయాలు తేల్చుకోవాలని, ఇది పైనుంచి ఉన్న ప్రెజర్ అని ఓ ఆర్డర్లా ఇన్ఫోని పాస్ చేస్తాడు. చీఫ్
కొంత కొ ఇంత కొద్ది సమయంలో ఇలా ఎలా చేసేస్తాడు శౌర్య అని ఆలోచిస్తూ ఏం జరగబోతుందో రేపని ఆలోచిస్తూ ఉంటాడు ఆ చీఫ్. శౌర్య ల్యాబ్ నుంచి వెళ్ళిపోవడంతో ధాత్రి ఒక్కటే ఉంటుంది. తన లోకంలో తను ఉంటుంది. తన మనసుకి తను చేస్తుంది ఆలోచిస్తుంది సరైనదే అని చెప్పడానికి హేమంత్ ఇంట్లో తను చూసిన శానిటరీ ప్యాడ్స్ బ్రాండ్. ధాత్రి మనసులో కూతురు భార్య లేదు అన్నప్పుడే అతనికి వాటితో ఏం అవసరం, నేను ఈ విషయాన్ని ఆలోచించాలి కదా, కానీ ఆలోచించలేకపోయాను అనుకుని అక్కడి నుంచి హేమంత్ ఇంటికి వెళ్ళాలని ఫాస్ట్గా రాబోయి తన డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. తీరా బయటకు వచ్చి చూస్తే శౌర్య అక్కడున్నాడు. ఏం పని మీద వెళ్ళాడు అనుకుని ఆ హేమంత్ ఫ్లాట్ కీస్ కోసం వెతుకుతుంది. అవి కనిపించడంతో వాటిని చేతికి తీసుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న హేమంత్ ఫోన్ని కూడా చూసి దాన్ని పట్టుకుని బయటకు వచ్చి కాస్త దూరం వచ్చాక దూరంగా కనిపిస్తున్న ఆటోని పిలిచి ఆటోలో అక్కడికి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఆ హేమంత్ ఫోన్ని చాలా పరీక్షగా గమనిస్తుంది. అతని ఫోన్లో తనకి ఒక ఫార్ములా మేకింగ్కి సంబంధించిన పీడిఎఫ్ ఒకటి ఉంటుంది. ఆ రియాక్షన్ చూసి మనసులో తన్ని తాను మానసికంగా చాలా బలంగా ఉంచుకోవాలనుకుంటుంది. అలాగే ఆ ఫ్లాట్ రాగానే దిగి లోనికి వెళ్తుంది. అక్కడ హేమంత్ పర్సనల్ ల్యాబ్లోకి వెళ్ళి అక్కడ అంతా ఒకసారి చూసి కళ్ళల్లో ఏ కెమికలు పడకుండా అక్కడే ఉన్న ఒక గ్లాస్తో ఉన్న ఫేస్ మాస్క్ లాంటిది వేసుకుని తనకి హేమంత్ ఫోన్లో దొరికిన ఫార్ములాని అక్కడున్న వాటితో ప్రయోగించి చెక్ చేస్తూ ఉంటుంది. సమయాన్ని చూసుకోదు. కంగారులో తన మొబైల్ కూడా తెచ్చుకోదు. హేమంత్ మొబైల్ మాత్రమే పట్టుకుని వస్తుంది. ఇటు వలయర్, విల్లార్, గోవర్ధన్ కలిసి ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. వలయర్ విల్లార్ కోసం డాక్టర్ని పిలిపించి ఓసారి చెక్ చేయించి ట్యాబ్లెట్లు ఇప్పిస్తాడు. ఆ డాక్టర్ వెళ్ళాక చైర్లో కూర్చొని పంచకట్టులో కాలు మీద కాలు వేసుకుని వెనక్కి పడుకుని ఊగుతూ ఇప్పటి వరకు జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో హేమంత్ గుర్తుకొస్తాడు. తనకి తప్ప ఆ నిజం గురించి ఎవరికీ తెలీదు. ఎక్కడున్నాడు, బయట ఎంత రచ్చ జరిగినా ఒక్క ఫోన్ కూడా చేయలేదు, ఏమయ్యాడు అని కాల్ చేస్తాడు. అప్పుడే ధాత్రి తన ప్రయత్నం మొదలుపెట్టింది హేమంత్ ల్యాబ్లో. ఫోన్ అలా మోగడంతో మొదట దడుచుకున్న ఆ కాల్ డిస్ప్లేలో వలయర్ అని పడడంతో ఉండురా నీకుంది, అమ్మాయిల జీవితంతో బిజినెస్ చేస్తున్నారా అని అనుకుని తన పనిలో తాను పడిపోతుంది. చాలాసార్లు కాల్ చేసి విసుగు చెందిన వలయర్, గోవర్ధన్ వీడు ఫోన్ ఎత్తడేంటి అంటాడు. గోవర్ధన్ నెత్త మీద పెట్టుకున్నావు కదా అన్న, అందుకే ఇలా అంటాడు. వలయర్ లేచి వీడు ఉండే అడ్రస్కి పద, ఈ రోజు నుంచి వాడు ఇక బయట ఉండకూడదు, మన చెప్పు చేతుల్లోనే మనతోనే ఉండాలి, వాడు నోరు విప్పితే మనకి కోట్లలో నష్టం వస్తుంది పద అంటాడు. విలార్ కూడా రాబోతుంటే వలయర్ రెస్ట్ తీసుకో నువ్వు, నేను చూసుకుంటానని గోవర్ధన్తో వెళ్తాడు. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. ఇంకేం ఆ ల్యాబ్లో ఉండుంటాడు, అందుకే ఫోన్ తీస్తున్నాడు, పద గోవర్ధన్. గోవర్ధన్ కూడా పద అన్న అంటాడు. ధాత్రి దాని గురించి ఏవో పరీక్షిస్తూ తన చుట్టూ ఏం జరుగుతుందనేది పట్టించుకోదు. గోవర్ధన్, వలయర్ ధాత్రి ఉన్న ల్యాబ్ గది తలుపు ఓపెన్ చేస్తారు. ఇక్కడ తాన్య, హర్షాలు ఏం మాట్లాడుకుంటున్నారు వింటాం రండి. కానీ ఏంటి అంటాడు హర్ష. నేను అనాథని, నాకు ఎవరూ లేరు, నా కుల మతాలు నాకు తెలియదు, నాకంటూ ఉంది నా జాబ్, అదే నా బాధ్యత. అర్హత లేని దాన్ని పెళ్ళి అని ఆశపడ్డానేమో అనిపించినా నా మనసులో ఉన్నది చెప్పి భారం తీర్చుకున్నాను. ఆ రోజు నేనే ఎవరో నీకు తెలియాల్సిన నీడ్ లేదు హర్ష, కానీ ఈ రోజు ఉంది. ఇప్పుడు కూడా నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవచ్చు. ఇక కారు ఆపు అంటుంది తాన్య. హర్ష కారు ఆపుగానే తాన్య దిగి థ్యాంక్ యూ అంటుంది. హర్ష కూడా దిగి మా ధాత్రి నాకు మాట చెప్పింది, మనల్ని ప్రేమించే వ్యక్తి దొరకడం అదృష్టమని. నాకు ఆ అదృష్టాన్ని వదులుకోవాలని లేదు, మా అమ్మ వాళ్ళని ఒప్పించే పూచి నాది అంటాడు. తాన్య మెరిసే కళ్ళతో చూసి మళ్ళీ వెంటనే చూద్దాం అనేస్తుంది. అప్పుడే తేజ్, రామ్ కలిసి రామ్ బైక్పై అక్కడికి వస్తారు. తాన్య వాళ్ళకి హాయ్ చెప్తుంది. మీరు ఇక్కడ అంటాడు హర్ష. మా తాన్య చెప్పే ఉంటుంది కదా తన బ్యాక్గ్రౌండ్, మాది అదే బ్యాక్గ్రౌండ్, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. తన ఆడపిల్ల, అలాగే తనకి ఇష్టం కాబట్టి ఇక్కడ నుండి చూసుకుంటుంది. మేము మేల్ లీడ్స్ కాబట్టి బయట ఉంటూ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అంటాడు తేజ్. మాకు వచ్చిన సంపాదనలో మా ఖర్చులు తీసేసి మిగిలినదంతా ఈ ఆశ్రమానికి ఇచ్చేస్తాం అంటుంది తాన్య. హర్ష షాక్లో ఉంటాడు. రామ్ హర్ష భుజంపై తట్టి మీకు ఫ్యామిలీ కావాలంటే మేమంతా తన ఫ్యామిలీనే అంటాడు. హర్ష తేరుకుని ఈ విషయం మీ డిపార్ట్మెంట్లో తెలీదు, అక్కడ టీం మెంబర్స్ లానే ఉంటాం, కానీ నాకు రామ్ గాడికున్న బాండ్ అర్థమవుతుంది, కాస్త పరిచయం ఉన్నవాళ్ళమే అని అంటాడు తేజ్. హర్ష వాళ్ళని మెచ్చుకోలుగా చూసి సరే మళ్ళీ కలుద్దాం అంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటాడు తేజ్. హర్ష నవ్వి కారిడోర్పై చేయి ఉంచి మీ సింహానికి కూడా తెలీదా ఈ విషయం? ఏమో అంటాడు తేజ్.
సరే అని కారు ఎక్కేసి తాన్యాకి కళ్ళతోనే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు హర్ష. తేజ్ రామ్తో, నిజంగా మన సినిమానికి మన గురించి తెలుసంటావా అంటాడు. ఏమోరా అనేసి తాన్య, టాబ్లెట్లు వేసుకో, రెస్ట్ తీసుకో అంటాడు రామ్. తాన్య తలూపి నువ్వు ఓకేనా తేజ్ అంటుంది. నాకేం కాలేదు తాన్య అంటాడు తేజ్. సరే మళ్ళీ కలుద్దాం రామ్ అని తేజ్, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది తాన్య. హా రామ్ అని కాసేపు ఆ ఫౌండేషన్లో అంతా చూసుకుని వాళ్ళుండే ఫ్లాట్కి వెళ్ళిపోతారు. శౌర్య వెళ్ళేసరికి గౌతమ్ ఉన్న రూమ్ నుంచి డాక్టర్ బయటకు వస్తాడు. శౌర్య వెంటనే డాక్టర్ని చేరి, గౌతమ్ ఎలా ఉన్నాడు డాక్టర్ అంటాడు. డాక్టర్, ఆ హాస్పిటల్లోనే ఇలా జరగడం సమయానికి నేను చూడడం జరిగింది కాబట్టి సరిపోయింది సార్. అయితే ఇప్పుడు ఓకేనా డాక్టర్ తనకి అంటాడు శౌర్య. 1 అవర్ తర్వాత స్లోలోకి వస్తాడు, అప్పుడెళ్ళి కలవండి అంటాడు డాక్టర్. శౌర్య సరే అని ఒకసారి సీసీ ఫుటేజ్ చెక్ చేయొచ్చా అంటాడు. డాక్టర్, పైకి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఆపరేటర్ రూమ్ ఉంటుంది, అక్కడ అడగండి సార్ అంటాడు. శౌర్య సరే అని అక్కడికి వెళ్ళి ఆ క్లిప్ తీసుకుంటాడు. అలాగే చనిపోయిన ఆఫీసర్స్ డెడ్ బాడీ ఉన్న చోటుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను తలుచుకొని బాధపడిన వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటూ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి కాసేపటికి అక్కడి నుంచి వచ్చేసి గౌతమ్ రూమ్ బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే తనకు ఒక కాల్ వస్తుంది. వెంటనే లిఫ్ట్ చేస్తాడు. అటు నుంచి చంద్రం గారు, నువ్వు చెప్పినట్టే చేశాను శౌర్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేపు మీరు కూడా కోర్టుకు రండి అంటాడు శౌర్య. చంద్రం గారు కూడా సరే శౌర్య అంటాడు. శౌర్య హా అని కాల్ కట్ చేస్తాడు. వెంటనే వాళ్ళ చీఫ్ నుంచి కాల్ వస్తుంది. శౌర్య లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటాడు. రేపు నువ్వు దాత్రిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటాడు ఆయన. నాకు తెలుసు సార్ అంటాడు శౌర్య. ఆధారాలు ఏవయ్యా అంటాడు ఆయన. దాత్రి అడిగింది సార్, చేసేసాను. అమ్మాయిల డెత్ మిస్టరీ గురించి ఏం చేయలేకున్నాను. దాత్రి ఈ హత్య చేయలేదని మాత్రం ప్రూఫ్ చేయగలను సార్ నేను అంటాడు శౌర్య. సరే శౌర్య, ఆల్ ద బెస్ట్ అంటాడు ఆయన. అంటూ చనిపోయిన ఆఫీసర్స్ గురించి చెప్తాడు శౌర్య. ఎవడు వాడు అంతలో బిహేవ్ చేయడానికి సీసీ ఫుటేజ్ గ్యాదర్ చేయి శౌర్య అంటాడు ఆయన. తీసుకున్నాను సార్ అంటాడు శౌర్య కూడా. ఓకే శౌర్య, యాక్షన్ తీసుకోవచ్చులే అంటాడు ఆయన కూడా. శౌర్య కూడా సరే అంటాడు. టేక్ కేర్ శౌర్య అని కాల్ ఎండ్ చేస్తాడు ఆయన. శౌర్య ఆలోచిస్తూ, తండ్రి కొడుకులు ఇద్దరూ ఏకమయ్యారు. దాత్రి కోసం వెతుకుతారా, తను ఏమైనా చేయాలని ప్లాన్ చేస్తారా, తన్ని ఒంటరిగా వదిలేసి వచ్చానే అనుకుని వెంటనే దాత్రి కాల్ చేయబోతూ, నన్ను డిస్టర్బ్ చేయకు శౌర్య అన్న మాట గుర్తుకొచ్చి తేజ్కి కాల్ చేస్తాడు. తేజ్ కాల్ లిఫ్ట్ చేసి, సార్ చెప్పండి అంటాడు. ఎక్కడున్నావు తేజ్ అంటాడు శౌర్య. ఫ్లాట్లోనే సార్. నువ్వు బాగున్నావా? సార్, నాకేమంత పెద్ద గాయాలు కాలేదు అంటాడు. సరే, నువ్వు రామ్ దాత్రి ఉన్న ల్యాబ్కి వెళ్తారా, నేను హాస్పిటల్కి వచ్చాను అంటూ విలార్ని తీసుకుని వెళ్ళిపోవడం గురించి చెప్తాడు. సరే సార్, గౌతమ్ ఇప్పుడు ఓకేనా అంటాడు తేజ్. చూడాలి అంటాడు శౌర్య. సరే సార్, మేమిద్దరం వెళ్తాం అంటాడు తేజ్. శౌర్య ఓకే అని కాల్ కట్ చేసి టైం చూసి అలా కూర్చొని మనసులో, హేమ ఎలా ఉందో ఈ విషయం వాడింట్లో చెప్పకూడదు, ఒక 3-4 డేస్ వీడిని ఇక్కడే ఉంచేస్తే అంతా సెట్ అయిపోతుంది అని ఆలోచిస్తుంటాడు. ఇక తేజ్ రామ్ ఇద్దరు కలిసి దాత్రి దగ్గరికి వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.